అది ఎంత సాధ్యమవుతుంది, నా వల్ల కాదు అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏలి అట్లా అనుకోలేదంట, హ్యాపీగా ఫీల్ అయిందంట. నువ్వు మొత్తురాలువై ఉన్నావమ్మా అని అడిగిన ఆయన సన్నిధిలో ఆ పిల్లోడిని వదిలిపెట్టినప్పుడు హ్యాపీ ఫీల్ అయిందంట. అంటే దేవుడికి కూడా ఈయన ముందే బయలుపరిచి ఉంటాడేమో. ఒక పిల్లోడు వస్తుంది నీ దగ్గరికి, ఆ పిల్లోడిని ఇలా 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 చేయాలి, నువ్వు విసుక్కోవద్దు, కసురుకోవద్దు, మాటలానొద్దు, ఓకే, ఆ పిల్లోడిని బట్టి నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి, వాడి పరిచయం ఫస్ట్ నీకు చేయాలి, వాడి తర్వాత నీకు చేస్తారు ఖచ్చితంగా, నువ్వు చేయాల్సిందే, నీకు ఆప్షన్ అంటూ లేదు ఏలి అని దేవుడు ముందు చెప్పేసి ఉంటాడేమో. ఒకవేళ దేవుడు కనుక అలా చెప్పుండకపోతే హ్యాపీగా అయితే ఆయన ముందు ఉండకపోరు. ఆ సేవకుడు చిన్నపిల్లోని తీసుకొచ్చి నా సన్నిధిలో వదిలేసిపోయినందుకే ఆమె తల్లిని బట్టి కానీ ఆ పిల్లోని బట్టి కానీ ఆయన సంతోషించి ఉండకపోవచ్చు. కానీ సంతోషించాడు అంటే ముందుగానే దేవుడు ఆయనకు కూడా బయలుపరిచాడు. నీవు చేసుకున్న నిబంధనని దేవుడు ఆలకించిండు, ఆయనకి ముందుగానే దేవుడు బయలుపరిచాడు. ఎవరికి బయలుపరిచారు? ఏలీకి బయలుపరిచిండు. ఇక్కడ చెప్తుంది, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట